బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో విషవాయువు లీక్ అయిన ఘటన ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో గ్యాస్ లీక్ అయింది. రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో విషవాయువు లీక్ కావడంతో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విక్రమ్ సిద్ధంగా ఉన్నారు. విక్రమ్, విశాఖ ఫార్మాసిటీలో వరుసగా కూడా ప్రమాదాలు తరచూ చోటు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇటీవల విజయశ్రీ అదేవిధంగా మరికొన్ని కంపెనీల్లో ప్రమాదాలు జరిగిన పరిస్థితులు మనం చూసాం. ఇప్పుడు తాజాగా కూడా పరవాడ ఫార్మాసిటీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో కూడా తెల్లవారుజామున ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే 5:30 గంటల సమయంలో ప్లాంట్ లో ఒక బ్లాక్ వన్ లో హైడ్రోజన్ సల్ఫైడ్ అనే విషవాయువు లీక్ అయింది. దీన్ని పీల్చినటువంటి నలుగురు కార్మికులు అక్కడ విధులు నిర్వహిస్తుండగా వాళ్ళు ఒకసారి కూడా అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వెంటనే యాజమాన్యం స్పందించి వారిని చికిత్స కోసం గాజువాకలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఇద్దరు పరిస్థితిగా ఉంది. వాళ్ళిద్దరు కూడా విశాఖ చెందిన వారిగా కూడా గుర్తించారు. గౌడ్ అదేవిధంగా దేవ్ కుమార్ గా కూడా గుర్తించారు. ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ అనే విషవాయువు ఏదైతే లీక్ అయిందో దానికి సంబంధించినటువంటి చాలా ప్రమాదకరమైన విషవాయువుగా కూడా గుర్తిస్తున్నారు. ఇటీవలే ఏదైతే ఫార్మాసిటీలో వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాల మీద హోంమంత్రి అనిత అదేవిధంగా ఉన్నతాధికారులంతా సమీక్ష చేసి యాజమాన్యాలకు గట్టిగా హెచ్చరికలు అదేవిధంగా పలు సూచనలు కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ తరహా ప్రమాదాలు చోటు చేసుకోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. సునీల్, విక్రమ్, అంటే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమని తెలుస్తున్నాయి? గతంలో ఎప్పుడైనా ఈ పరిశ్రమలో ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయా? ఫార్మాసిటీలో వరుసగా కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్లాంట్ లో రియాక్టర్లో పేలుడు సంభవించడం, మరికొన్ని సందర్భాల్లోనూ విషవాయువులు లీక్ అవడం అనేది తరచుగా చోటు చేసుకుంటుంది. దీని మీద అధికార యంత్రాంగం కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తుంది. యాజమాన్యాలు పలుసార్లు సమావేశాలు ఏర్పాటు చేసి సూచనలు జారీ చేశారు. భద్రతా ప్రమాణాలను పాటించాలి. ఎప్పటికప్పుడు ఏదైతే భద్రతా ప్రమాణాలకు సంబంధించి ఒక ప్రమాణాలు ఉన్నాయి వాటిని ఖచ్చితంగా పాటించాలని చెప్పి సూచనలు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా కూడా హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది విషవాయువు లీక్ అయింది. ఈ లీక్ అయిన సందర్భం కూడా నలుగురు అస్వస్థకు పోయారు. అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. ఈ రకమైన పరిశ్రమలు ఇటు పరవాడ ఫార్మాసిటీ అదేవిధంగా అరమంచిలో ఉన్నటువంటి ప్రజలు ఉన్న పరిశ్రమలో కూడా ఈ రకంగా ప్రమాదాలు వరుసగా ఎప్పటికప్పుడు చోటు చేసుకుంటున్నా అనేక మంది కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా, మరి కొంతమంది తీవ్రంగా కూడా గాయాల పాలయ్యి ఈ విధులకు ఇటు ఏ కంపెనీలోనూ కూడా పనిచేయలేని విధంగా కూడా ఉండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఫార్మా కంపెనీలో జరుగుతున్న వ్యవహారాల మీద సేఫ్టీ ఆడిట్ అనేది ఖచ్చితంగా నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. విక్రమ్, అంటే క్షతగాత్రులకు ఎటువంటి వైద్యం అందుతోంది? వైద్యులు ఏం చెప్తూ ఉన్నారు? మరోవైపు బాధితుల కుటుంబ సభ్యులు ఏమైనా చెప్తూ ఉన్నారా? ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు? బాధితుల కుటుంబాలకు సంబంధించి ప్రస్తుతానికి సమాచారం అందజేశారు. బాధితులు ఇద్దరు కూడా అంటే నలుగురు ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు స్థానికంగా ఉంటున్నారు. మరో ఇద్దరు విషమంగా ఎవరైతే పరిస్థితుందో కుమారు అదేవిధంగా గౌడ్ వీళ్ళిద్దరూ కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారు. అక్కడ ఉన్నటువంటి కుటుంబీకులకు యాజమాన్యానికి సంబంధించిన ప్రతినిధులు అదేవిధంగా యూనియన్ నాయకులు కూడా సమాచారం అందించడం జరిగింది. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరు గాయాలతో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. గాజువాకలో ఉన్నటువంటి హాస్పిటల్లో వీళ్ళకి ప్రస్తుతానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఏ రకంగా మెరుగైన చికిత్స అందించాలని అధికారులు ఇప్పటికే స్పందించి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ఈ ఫార్మాసిటీ ప్రమాదాలకు సంబంధించి యూనియన్ నాయకులు కూడా ఈ ఘటన మీద స్పందించారు. ఏదైతే ఖచ్చితంగా కూడా యాజమాన్యం లోపాలు ఉన్నాయా లేదంటే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జరిగిందా లేకపోతే ప్రమాద సావత్తో జరిగిందా అనే దాని మీద దర్యాప్తు చేయాలని యూనియన్ నాయకులు వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం దీనికి సంబంధించి ఏ రకంగా స్పందిస్తుంది అనేది చూడాల్సి ఉంది. అంటే ఏ సమయంలో ఈ ప్రమాదం జరిగింది? ప్రమాద సమయంలో ఎంతమంది సిబ్బంది లోపల పనిచేస్తూ ఉన్నారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? ఈ రోజు తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తుంది. అయితే ఆ సమయంలో కొన్ని 10ల సంఖ్యలో కార్మికులు అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అయితే బ్లాక్ వన్ లో ఈ ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో బ్లాక్ వన్ లో కూడా కొంతమంది 10 మందికి పైన విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఏదైతే విషవాయువు లీక్ అయిన సందర్భంలో అక్కడ ఈ నలుగురు కూడా ఉన్నారు. ఈ నలుగురు పీల్చిన వెంటనే ఒకసారి కూడా స్పృహ తప్పి పడిపోయినట్టు సహచరులు గుర్తించారు. వెంటనే కూడా యాజమాన్యానికి సమాచారం అందించి ఎవరైతే క్షతగాత్రుల కార్మికులు ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్ కూడా ఆసుపత్రి కోసం చికిత్సకు తీసుకెళ్లడం జరిగింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చూసిన తర్వాత ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని చెప్పి వాళ్ళకి ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మరో ఇద్దరు కోరుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు చెప్పినట్టు తెలుస్తుంది. దీని మీద ఎప్పటికప్పుడు కూడా అటు జిల్లా అధికారులు అదేవిధంగా ఫార్మా కంపెనీ యాజమాన్యాలు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితి మీద ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటనే దాని మీద కూడా దృష్టి సారించారు. ఖచ్చితమైనటువంటి నివేదిక ఇవ్వాలి. ప్రమాద సావత్తు జరిగిందా మానవ తక్కువ ఎవరిదైనా నిర్లక్ష్యం వల్ల విషవాయువు లీక్ అయిందా అనే దాని మీద
ఆరా తీస్తున్నారు. హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది లీక్ అయిన వాయువుగా కూడా గుర్తించారు. దానివల్ల చాలా ప్రమాదకరమైన విషవాయువుగా కూడా గుర్తించడం జరిగింది. దీని మీద అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే ఈ ప్రమాద ఘటన తర్వాత యాజమాన్యం అక్కడికి చేరుకుందా? ఈ ఘటనకు సంబంధించి వారు ఏమైనా రెస్పాండ్ అవుతున్నారా, రియాక్ట్ అవుతున్నారా? యాజమాన్యానికి సంబంధించి సమాచారం అందింది. ఇప్పుడే యాజమాన్యానికి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా కొద్దిసేపటి క్రితమే అక్కడ చేరుకోవడం జరిగింది. ఇది ఎందుకంటే తెల్లవారుజామున జరిగింది. ఈ ఫార్మా కంపెనీలన్నీ కూడా 3 షిఫ్ట్లో పనిచేస్తుంటాయి. ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్లో పనిచేస్తూ ఉంటారు. అయితే నైట్ షిఫ్ట్ ముగిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో పెద్దగా ఎవరూ లేకపోవడం, కార్మికులు ఎక్కువ సంఖ్యలో లేకపోవడంతో కొంత ప్రమాద తీవ్రత తగ్గినట్టుగా కూడా అంచనా వేస్తున్నారు. యాజమాన్యం కూడా ప్రస్తుతానికి అక్కడ చేరుకుని ప్రమాద ఘటనకు సంబంధించి ఆరా తీస్తున్నారు. అదేవిధంగా కార్మికులు ఎవరైతే గాయపడ్డారో వారికి చికిత్స అందించాల్సిన అవసరం మీద కూడా దృష్టి సారించారు. అంతేవిధంగా బ్లాక్ 1 ఈ విషవాయువు లీక్ అవడానికి గల కారణాలు ఏంటనే దాని మీద కూడా ఆరా తీస్తున్నారు. మరోవైపు యాజమాన్యాన్ని జిల్లా కలెక్టర్ కూడా ఈ ఘటనకు సంబంధించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు కోరుతున్న నేపథ్యంలో యాజమాన్యం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుంది. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.